మరి ఇవన్నీ ఇవ్వకపోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంగవైకల్యం అడ్డొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఆ రోజున మీరు గ్యారంటీ కార్డులు రాసి మీరు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టడానికి వచ్చిన చేతులు ఇవాళ ఎందుకు రావటం లేదు, ఏమైనా చేతులు పడిపోయినాయా అని నేను అడుగుతా. ఖమ్మం జిల్లాలో నిన్నొచ్చి మీరు పేలిన అవాకులు చవాకులు కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, మీరు చెప్పిన పిట్ట కథలు, లేకపోతే నా మీద చేసిన వ్యక్తిగత దూషణలు, వాటిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పతాక స్థాయికి చేరిన తర్వాత చాలా విజ్ఞతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది ముఖ్యమంత్రి స్థాయి అంటే అది చాలా పతాక స్థాయి, చాలా మందికి అది అందని ద్రాక్ష రాజకీయాల్లో కూడా నాయకులకి. అలాంటిది మీరు ముఖ్యమంత్రిగా మీరే చెప్తున్నారు చాలా కింద స్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యానా అని. మరి జెడ్పీటీ స్థాయి నుంచి మీరు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో మీరు ఆ ఉన్నత స్థితిలో ఉండి మీరు ప్రవర్తించాల్సిన లేదా మాట్లాడాల్సిన తీరు ప్రకారంగా మాట్లాడుతున్నారా? ఈ బాడీ షేమింగ్ అనేది మీరు ఇంకా నిరంతరం చేసుకుంటూ పోతూనే ఉంటే ప్రజలు హర్షిస్తారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికార పక్షంలో ఉన్న నాయకుల మీద మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు బాడీ షేమింగ్ చేస్తే కొంతమంది ఆనందపడి ఉండొచ్చు కాక, కానీ ఇవాళ ప్రజలు చూసేది ఈ చిల్లర మాటల కోసం కాదు. ప్రజలు చూసేది మీరు ఇస్తామన్న వాగ్దానాలని ఎప్పుడు పూర్తి చేస్తారనేది. మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిన్న ఇక్కడే చెప్పారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే లేదా అక్కడ నిలబెడితే మేడిగడ్డ దగ్గర భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తాడు. నేను మంత్రిగా ఉండి ఇదే ఒంటికన్నుతో నువ్వు అన్న నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు, ధవళేశ్వరం వెళ్ళేదాని వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. వాటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వరప్రదాయని కాళేశ్వరం, ఆ రైతుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎల్నినో సీరియస్ ఎల్నినో ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా ఎడదిరిగి ఎటు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. వర్షాలు పడతాయో పడవో. ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా ఇంద్రావతి నుంచే వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు పదే చెప్పారు, ఒకవేళ గనక పైనుంచి గోదావరిలోకి ఇన్ఫ్లోస్ మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇన్ఫ్లోస్ లేని సమయంలో కూడా మనకి ఇంద్రావతి నుంచి మనకి ప్రాణహిత నుంచి మనకి కంటిన్యూస్గా ఫ్లోస్ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా అక్కడ ఆ ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చే వాటరు దానికి 100% గ్యారంటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అది అలా వాస్తవం. ఆ వచ్చే నీళ్లు కూడా పైనుంచి నాసిక్ త్రయంబకేశ్వరం నుంచి గోదావరి వచ్చేది అక్కడి నుంచి రావట్లేదు. గోదావరి ఇన్ఫ్లో ఇప్పుడు వచ్చే 1,00,000 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర వచ్చేది. ఆ వచ్చేది కూడా ఈ 2 ఉపనదుల్లో ఒక ఉపనది నుంచి ఎక్కువ వస్తూ ఉంది. దాన్ని ఎత్తిపోసుకొని మిడ్ మానేర్ నింపుకోవచ్చు, లేకపోతే ఎల్లంపల్లి నింపుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన కార్యక్రమం అన్ని కూడా చేసి చూపించినాయి ఇవన్నీ. సరే, మీకు అహం అడ్డొచ్చో లేకపోతే ఇంకోటో కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మళ్ళీ
మీరు ఒప్పుకోవాల్సి వస్తుందన్నో ఇవాళ అనేక అబద్ధాలు చెప్పి దాన్ని ఆ ప్రాజెక్టును పండబెడతా ఉన్నారు. కానీ విఘ్నులైన సీనియర్ నాయకులు వేరే పార్టీలో ఉండి కూడా ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కూడా నిన్న చెప్పారు, మీరు ప్రజల్ని శిక్షించకండి, రైతాంగాన్ని శిక్షించకండి, మీరు అక్కడ నీళ్లు ఉన్నాయనేది వాస్తవం, నీళ్లు ఎత్తిపోయటానికి మీకు ఏం అడ్డంకులు లేవు, కన్నెపల్లి పంప్ హౌస్లో బురద ఏం లేదు, అది కూడా క్లియర్గా ఇవాళ మీడియాలో వచ్చింది. సో దానిలోంచి నీళ్లు ఎత్తిపోయండి, రైతాంగాన్ని శిక్షించకండి, కేసీఆర్ మీద ఉన్న కోపంతో మీరు అని చెప్పారంటే అదే వదిలిపెట్టారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇక్కడ మంత్రి గారు ఒక ఆయన నేనే నీళ్లు తీసుకొచ్చా సీతారామ ప్రాజెక్ట్ అని, సీతారామ ప్రాజెక్టుకి కేసీఆర్ గారి మస్తిష్కాన్ని మదడిని కరిగించి ఆయన ఆ పంప్ హౌస్లు ఆ గోదావరి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు అనే ఒక ఆలోచన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేని సందర్భంలో పాత దుమ్ముగూడెం ఆనకట్ట దగ్గర ఓ 0.5 టీఎంసీ నిలబడే నీళ్ల దగ్గర అక్కడ ఆ సోర్స్ నుంచి మరి సీతమ్మ సాగర్ బ్యారేజ్ కట్టకపోయినా కూడా ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోయొచ్చు అని చెప్పి ఇవాళ మీరు ఆదరాబాదరా ఒక లింక్ కెనాల్ ఏది దానికి పేరు పెట్టారు, రాజీవ్ లింక్ కెనాల్ అని పెట్టారు, ఖర్చు పెట్టింది 100 కోట్లు. మేము సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 9,000 కోట్లు. 9,000 కోట్లు, 3 పంప్ హౌజులు, మీరు చెప్తున్న ఇన్ని 100 కిలోమీటర్ల కాలువలు, పంప్ హౌస్ 1 to 2, 2 to 3, అక్కడి నుంచి నువ్వు తవ్విన ఎలకతోకంత రాజీవ్ కెనాల్. సో మరి ఇవన్నీ మరి ముందు చేసిన కార్యక్రమం అంతా ఎవరిది? మా ప్రభుత్వాన్ని కాదా? అక్కడ మా కష్టం కనపడలేదా? మా సిన్సియారిటీ కనపడలేదా? ఇవాళ ఇక్కడ ఎత్తిపోసి తీసుకొచ్చి నెత్తి మీద జల్లుకుంటున్నారు కదా, పూజలు చేస్తున్నారు. నిన్న వైరా రిజర్వాయర్లో పడ్డాయి, సాగర్ ఆయకట్ట స్థిరీకరణ. మాకు కావాల్సింది అదే, భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎత్తిపోస్తే మేము సంతోషిస్తాం, ఎందుకంటే కరువు ఉన్న టైంలో నీళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చే అవకాశం ఉంటే దాన్ని చేస్తే మంచిదే కదా. ఎవరైనా ఊహించిరా ఎక్కడ గోదావరి ఎక్కడి నుంచి పారుతుంది, దాన్ని ఎత్తిపోసి తీసుకొచ్చి కృష్ణా డెల్టా కలపొచ్చు అనే ఆలోచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎవరైనా ఆలోచన చేశారా? కృష్ణా ఎండిపోతే కృష్ణా ఆయకట్టు దాదాపు 2.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఉంది. మరి కృష్ణాకి నీళ్లు లేకపోతే, కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకు కృష్ణా వాటర్ రాకపోతే మనం మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయకట్టు ఏదైతే ఉంటుందో దానికి డేంజర్ అవుతుందనే ఉద్దేశంతోనే కదా ఆ రోజు ఆయన పాలేరు రిజర్వాయర్కి మొత్తాన్ని కూడా రివర్స్ పంపింగ్తో ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ గ్రావిటీ ద్వారా పాత ఆయకట్టు 2.5 లక్షల ఎకరాల స్థిరీకరణకి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసింది కేసీఆర్ గారు కాదా? అది కాకుండా మళ్ళీ ఫర్దర్గా 4.5 లక్షల ఎకరాలు బై గ్రావిటీ మళ్ళీ దీనికోసం మిగతా నాన్ కృష్ణా ఆయకట్టు ఏరియాల్లో కొత్త ఆయకట్టు సృష్టించడానికి కూడా ప్రణాళిక వేసింది కేసీఆర్ గారు కాదా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రాజెక్టులు లేదా నీళ్లు, రైతాంగం అవసరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ అన్నప్పుడు నాగర్ కట్టిరు అంటే ఆయన ప్రభుత్వం ఉంది అప్పుడు. దాని తర్వాత శ్రీశైలం కట్టారు, అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న చర్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు అనేది వాస్తవం కాబట్టి కట్టనందుకు కేసీఆర్ గారు